హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎడెక్స్ అనదర్ ఫ్రీ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే ఆన్సర్స్ అయితే ఏం అర్థం కావు. సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే. సో ఇంకా మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాట్ ఫర్ డిలే, లెట్స్ గో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ పెట్టగానే ముందుగా మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది, అండ్ అలాగే నెక్స్ట్ ఏ కోర్స్ కావాలో కూడా. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లో మీ ఈడిఎక్స్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ప్రొఫైల్ని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక డాష్ బోర్డ్, ఇక్కడ మీకు ఫైండ్ ఏ కోర్స్ అని వస్తుంది. ఫైండ్ ఏ కోర్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇలా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్ అని టైప్ చేయాలి. ఇక్కడ దీంట్లో మీకు ఫస్ట్లో చూడండి, ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్. ఇక్కడ హైలైట్ చేసేసి బ్లాక్ కలర్లో హైలైట్ చేసేసి ARM ఎడ్యుకేషన్ ఎక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దాన్ని ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్ మీద క్లిక్ చేశాక ఇదని మీకు ఒక్కసారి మీరు ఒక డౌట్ రైజ్ చేస్తుంటారు కదా, మాకు అప్గ్రేడ్ అడుగుతుందని. ఇలాంటి ఒక చెక్ బాక్స్ అనేది మీకు రాకుంటే ఆ కోర్స్ ప్రతిదానికి మీకు అప్గ్రేడ్ అనేది అడుగుతుంది. సో ఇది ఈ స్టెప్ మటుకి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇలా వచ్చాక ఈ చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ కోర్స్ ఇక్కడ ఉంది కదా, పైన స్టార్ట్ కోర్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. దాన్ని సేమ్ మన లాస్ట్ వీడియోస్లో ఎలా అయితే చేసామో సేమ్ అలాగే సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేమ్ కీప్ గోయింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలాగా వెల్కమ్ టు మాడ్యూల్ 1. సో సేమ్ ప్రాసెస్, వీడియోస్ చూడాలి, వాచ్ చేయాలి. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ బాగా గమనించినట్టయితే అవి అన్గ్రేడెడ్ అనమాట. సో దాన్ని నేను చెప్పట్లేదు. మీరు ఒకవేళ మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి, మీరు ఒకసారి ట్రై చేయాలంటే వాటిని ట్రై చేయండి. ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అసైన్మెంట్ అనేది వచ్చింది. ఇక్కడ గ్రేడెడ్ క్వశ్చన్స్ అని ఉంది కదా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 0.0/1.0 గ్రేడెడ్ అని ఉంది కదా, ఇవి మనకి గ్రేడెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను, జాగ్రత్తగా సబ్మిట్ చేయండి.
ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 సబ్మిట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 2, 4. ఇలా సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు సెకండ్ మాడ్యూల్ ఓపెన్ అయిపోయింది. సెకండ్ మాడ్యూల్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తూ వచ్చాక ఇప్పుడు మనకి మాడ్యూల్ 2లో గ్రేడెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. వీటికి ఆన్సర్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1, 3, 4 సబ్మిట్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 సబ్మిట్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఇలా టైప్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా కరెక్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మాడ్యూల్ 3 కూడా సేమ్ ప్రాసెస్ చేస్తూ రావాలి. ఇప్పుడు మనం మాడ్యూల్ 3లో గ్రేడెడ్ క్వశ్చన్స్లో ఉన్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2. సో నెక్స్ట్. సో మాడ్యూల్ 4 ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం మాడ్యూల్ 4లో గ్రేడెడ్ క్వశ్చన్స్లో ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఆబ్జెక్ట్. ఇలా ఆబ్జెక్ట్ అని టైప్ చేసి సబ్మిట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. వీడియో కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కోర్స్ సర్వే అనేది ఉంటుంది. ఇది మీ ఇష్టం, మీరు సర్వే అనేది ఫిల్ చేయొచ్చు. సో కంగ్రాచులేషన్స్, యువర్ సర్టిఫికేట్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ వ్యూ మై సర్టిఫికేట్. సో ఇక్కడ చూసాం కదా, మనకి సర్టిఫికేట్ అనేది కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనం ప్రోగ్రెస్ చూసినట్టయితే మనం ఇదని 100% కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందండి, నెక్స్ట్ ఏ కోర్స్ కావాలో కూడా. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.